హాయ్ ఫ్రెండ్స్. హిందూ సంఘాలు, ఈ బ్రాహ్మణ పూజారులు వాళ్ళు చెప్పాలి, ఎస్సీలు హిందువులా కాదా? వాళ్ళు హిందువులైతే వాళ్ళను గుడిలోకి ఎందుకు రానివ్వటం లేదు? మీరు వాళ్ళు హిందువులు అని మీరు అన్నప్పుడు అందరు హిందువులాగా హిందువు అనేది ప్రధానమైన మన కులమానం. సో దాని ప్రకారం అతను హిందువు అయినప్పుడు వాళ్ళని ఎందుకు మీరు గుడిలోకి రానివ్వటం లేదు? మీరు వస్తే మైలబడుతుంది. మైలబట్టం ఏంటి? వాళ్ళు ఏమన్నా పేడ లేకపోతే ఇతరత్ర ఏదైనా తీసుకొస్తున్నారా గుడిలోకి? లేదు కదా. ఇది తర్వాత ఈ ఈ ఇందులో బ్రాహ్మణ వర్గమే కాకుండా ఇతర వర్గము ఇంక్లూడింగ్ ఓసీ బీసీలు కూడా ఈ మధ్య పెద్ద ఎత్తున ఈ మాలాధారణ చేస్తూ ఉన్నారు. ఈ మాలాధారణ చేసినప్పుడు ఆ మాలాధారణ అది దానికి మనకు శబరిమల లేకపోతే శివమాల లేకపోతే కనకదుర్గమ్మ మాల రకరకాల మాలలు వేస్తున్నారు. అలాగే ఎస్సీలు కూడా వేసుకుంటున్నారు యువకులు. సో వీళ్ళు ఈ అయ్యప్ప స్వామి దాంట్లో ఆ గ్రూప్లో వీళ్ళు వెళ్తే మీరు ఎస్సీలు మీరు రావద్దు అంటున్నారు. అలాంటప్పుడు వాళ్ళు ఎస్సీలు అయినప్పుడు వాళ్ళు రావడానికి వీళ్ళు కాదు అన్నప్పుడు వాళ్ళు ఎస్సీలోనే హిందూ మతంలోనే ఉండాలని మీరు ఎందుకు అడుగుతున్నారు? వాడు ఏ మతంలో ఉంటే నీకెందుకు? సో మీరు కావాలని చెప్పేసి సో ఇంకా ఈ కుల వివక్ష కంటిన్యూ చేస్తూ వాళ్ళు మీకంటే శుభ్రతలో బాగానే ఉంటున్నారు. సో వాళ్ళేమీ మనకు పాతకాలంలాగా గోచిగుడ్డలు పెట్టుకొని లేరు, గౌరవప్రదంగానే ఉంటున్నారు. కానీ వాళ్ళు బాగానే మీకంటే చదువుకున్న వాళ్ళు కూడా అయినా కూడా మీరు ఎస్సీలు రావద్దు అంటున్నారు. గ్రామాలలో ఈ బతుకమ్మ లేకపోతే ఈ ఈ బోనాలు ఇలాంటి విషయాల్లో మీ బోనాలు మా గుడికి తేవద్దు. మరి వాళ్ళ మీద చర్యలు అది రాజ్యాంగ విరుద్ధం కదా. రాజ్యాంగ విరుద్ధమైనప్పుడు ప్రభుత్వం వాళ్ళని నియంత్రించాలా, పెద్దలకు చెప్పాలా అది తప్పు అని. వాళ్ళు అయినా అంగీకరించకపోతే చట్టం తన పని చేయాలా. అలా కాకుండా వాళ్ళ దయ మీద వాళ్ళు పిలిస్తే వాళ్ళు రమ్మంటే రావాలా, వద్దంటే రావాలి. ఇది చాలా దుర్మార్గమైన థింగ్. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా ఈ దురాగతాన్ని కావాలని చెప్పేసి మీరు పాలకులు దాని మీద శ్రద్ధ పెట్టడం లేదు. అంటరానితనం పాటించకూడదు అని గుడి దగ్గర ఒక బోర్డు పెట్టండి. సో దాన్ని పాటిస్తే పూజారి శిక్షారుడవుతాయని చెప్పండి. ఎందుకంటే ఏ గ్రంథములో ఎస్సీలను గుడిలోకి రానివద్దని ఉందో చెప్పానండి. ఫలానా గ్రంథంలో ఉంది, సో మనకు ఎస్సీ ఎస్టీలను రానివ్వకూడదు. ఈ ఎస్సీ ఎస్టీలు అంటరాని వారని ఏ గ్రంథంలో ఉందో కూడా చెప్పాలి. ఇదంతా కల్పితం. కావాలని చెప్పేసి వాళ్ళు ఎదగకుండా ఎదిగితే అధికారంకి వచ్చేస్తే వాళ్ళు ఇన్నాళ్ళు వాళ్ళను మన లూటి చేసి దోపిడీ చేసి బతికాము 100,000 సంవత్సరాలు. వాళ్ళు తిరగబడితే మనకు జీవనం లేదు అని చెప్పేసి తప్పుడు మనకు కల్పితాలతో మీరు ఈ రకమైన వివక్ష ఇంకా మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే మనం చదువుకున్న యువత ఎలా ఊరుకుంటారు? సో ఇది మనకు ప్రభుత్వాలు మీకు అది చిన్న సమస్య అనవచ్చు. మీరు సమస్య చిన్నది కాదు, చాలా పెద్ద సమస్య. మీరు దాన్ని చిన్నదని అనుకుంటున్నారు. అది ఒక విస్ఫోటం. అది ఏదో ఒకరోజు తిరగబడింది అనుకోండి, సో ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. అందువల్ల ఈ పాలకులు ఈ విషయం మీద శ్రద్ధ పెట్టాలి. సో పూజారులు ఏ గుడిలో మనం తిరుపతి గుడి, శ్రీకాళహస్తి, వినాయక, మన సిద్ధి వినాయక, తర్వాత అన్ని గుడులలో పెద్ద పెద్ద గుడులలో ఎలాంటి కుల వీక్ష లేనప్పుడు మనకేదో గ్రామాలలో ఉన్న ఆ మూలన ఉన్న గుడికి నువ్వు వివక్ష చూపడం ఏంటి? దీన్ని ప్రభుత్వం తప్పకుండా నియంత్రించాల్సిన అవసరం ఉంది. మీరు నియంత్రించకపోతే వాళ్ళు రెచ్చిపోతున్నారు. అందువల్లనే దాని తర్వాత మీరు రావద్దు అని అంటే దాని అర్థం ఏంటి?
సో అందరి మహిళల్లాగా ఈ మహిళలు ఎస్సీ మహిళలు కూడా వాళ్ళు అందులో బతుకమ్మలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు ఇక్కడ రాకూడదు మా దగ్గర అంటే అది క్రైమ్ అవుతుంది. ఆ క్రైమ్ను మీరు నియంత్రించకపోతే, దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే అది మనకు ప్రపంచం గమనిస్తూ ఉంది, ప్రపంచం చూస్తూ ఉంది భారతదేశంలో జరుగుతున్న దురాఘాతాలు. మీరేదో గొప్ప చెప్పుకొని మేమేదో ప్రపంచంలో మేము చాలా మీరు మీ ఇక్కడున్న ఈ సమస్తం దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న 195 దేశాలు యుఎన్ఓ రికగ్నైజ్ దేశాలన్నీ భారతదేశంలో ఏది జరుగుతుందో వాళ్ళకి తెలుసు. అందువల్ల మీరు ఇక్కడ ఏదో పిల్లి పాలు తాగితే ఎవరు చూడలేదనో, లేకపోతే కుపస్థ మండుకంలాగా బావిలో కప్పలాగా మీరేదో ఇక ఎవరు చూడటం లేలే మేము ఏం చేసినా నడుస్తుందని అనుకుంటే కుదరదు. దయచేసి మారాల పాలకులు ఆ దిశలో మరి పనిచేయాలనేది మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.